ఈ రోజున దేవాది దేవుడు నరరూపిగా ఈ లోకానికి రావడం గొప్ప ఆశ్చర్యం అండి. దేవాది దేవుడు సమీపింపరాన్ని తేజస్సుతో అమర్తం కలిగినటువంటి జ్యోతిర్మయుడైనటువంటి దేవాది దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి నిజంగా ఈ యొక్క తృణప్రాయమైనటువంటి జీవితాన్ని ఆయన ధరించి వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ ఘట్టం ఆశ్చర్యం కాదా? మనం విమోచించినటువంటి కార్యం ఆశ్చర్యం కాదా? మనతో పాటు 33.5 సంవత్సరాలు జీవించినటువంటి యేసయ్య జీవితం ఆశ్చర్యం కాదా? ఇది గొప్ప విషయం కాదంటారా? ఏమంటే దేవుడు నరుడుగా మార్చబడినటువంటి విషయము ఎంత గొప్ప ఆశ్చర్యం అది. చాలా మత గ్రంథాల్లో మనం చాలా పరిస్థితుల్లో మనం చూస్తుంటే ఈ రోజున మానవుళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. ఏంటి? మానవుళ్ళు దేవుళ్ళు అయిపోతున్నారు. ఏదైనా మంచి కార్యం చేస్తే, దాన ధర్మాలు చేస్తే, సినిమాలో బాగా నటిస్తే, లేకపోతే స్పోర్ట్స్లో బాగా ఆడితే, ఇంకా అసాధారణమైనటువంటి కొన్ని టాలెంట్స్ ఎగ్జిబిట్ చేస్తే దేవుళ్ళని పిలిచేస్తున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు నరుడై ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.